హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా, అలానే రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేసాం కదా. ఈ రోజు ఇంకొక అప్డేట్ అన్నమాట. ఏంటిదంటే, మనం లేక్ హౌస్ క్రియేట్ చేసినప్పుడు మనకి సీక్వెల్ ఎండ్ పాయింట్ ఉంటుంది. ఓకే, సో మీ అందరూ తెలుసు లేక్ హౌస్ క్రియేట్ చేసినప్పుడు సీక్వెల్ ఎండ్ పాయింట్ ఉంటుంది. సేమ్ థింగ్ మనకి పేరెంట్ చైల్డ్ హైరార్కీ అనేది వన్ లేక్ కేటలాగ్ కూడా రిఫ్లెక్ట్ అయితే అవుతుందన్నమాట. మీరు చూడొచ్చు, వన్ లేక్ కేటలాగ్ లో మనందరికీ తెలుసు కదా, ఎక్స్ప్లోర్ లో గవర్నెన్స్, సెక్యూర్, ఇలా మనకి మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. సో డేటా ఐటమ్స్ ని ఫిల్టర్ చేసుకోవచ్చు, రకరకాలుగా మనం అయితే ఇక్కడ సో డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. సో డెమో ఎన్హెచ్ అండ్ ఇది సో లేక్ హౌస్, అండ్ ఇది వచ్చేసరికి సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ అనమాట. ఇక్కడ మీరు కావాలనుకుంటే సో రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరైతే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఏంటనేది కూడా. సో ఓపెన్ చేస్తున్న చూడండి, సో డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే. అండ్ ఇక్కడ సో ఇలా మనకి సో పేరెంట్ చైల్డ్ అయితే ఆప్షన్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈవెన్ మీరు రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడొచ్చు అక్కడ. సో ఓపెన్, డిలీట్, సెట్టింగ్స్, పర్మిషన్స్ మేనేజ్ చేసుకోవచ్చు, రీసెంట్ రన్స్ కావచ్చు, అండ్ సెమెంటిక్ మోడల్, ఈవెంట్ హౌస్, ఎండ్ పాయింట్, ఇలా రకరకాల అప్డేట్స్ అయితే ఇవ్వటం జరిగింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ కూడా. ఓకే, సో లేక్ హౌస్, ఇది మిర్రర్ డేటాబేస్ అన్నిటికీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్ కావచ్చు. సో ఇలా మనకి సో న్యూగా యాడ్ చేయడం జరిగింది అనమాట వన్ లేక్ కేటలాగ్ లో. సో ఇట్స్ ఏ గుడ్ అప్డేట్ అని చెప్పాలి. సో మీరు కూడా ట్రై చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.